రికార్డింగ్ నెంబర్ 13 శంఖారావము. రెండో అధ్యాయమైన సాంఖ్యయోగం కంటిన్యూయేషన్. అంటుకొనుట అనే హెడ్డింగ్తో చెప్తూ ఉన్నారు. నామరూపాధికమైన సృష్టిపై మనస్సు నిలచుట అంటుకొనుట అనబడును. ఇది జిడ్డు వంటిది. అంటిన కొలదియు అభిలాష ఎక్కువగును. తీర్చిన కొలది కోరికలు చెలరేగును కానీ ఉపశమింపవు. కోరికలను తీర్చుచు చేయ ప్రయత్నించుట నిప్పులో నేయి పోసి ఆర్ప ప్రయత్నించుట వంటిది. దీని నుండి మనస్సు వెనుకకు మరలుట త్యాగము లేక వైరాగ్యము అనబడును. ఈ త్యాగము వలన సందులేని మనశ్శాంతి చేజిక్కును. ఇక మూలతత్వముపై మనస్సు మరలుట వలన దానికంటుకొనుట జరుగదు, దానిని ఆశ్రయించుట జరుగును. దీనివలన మంటలో వైచిన ప్రత్తి వలె మనస్సు అంతరించును, అనగా అది రూపాంతరమందును గాని నశింపదు. నీటి ఆవిరి వలె చంచలముగా ఉన్న మనస్సు స్థితి మారి నీరు వలె మరి ఒక స్వభావమును ఆశ్రయించును. ఆవిరిని పాత్రలో పట్టినచో నిలువదు. అట్లే మనస్సును ప్రాపంచిక విషయములందు అనగా నామరూపాదుల యందు స్థిరముగా పట్టదలచినచో నిలువదు. అదే నీటి ఆవిరి నీరుగా ద్రవీభవించినప్పుడు పాత్రలో పట్టి నిశ్చలముగా నిలుపుటకు వీలగును. అట్లే మూలతత్వమును ఆశ్రయించిన మనస్సు స్థితిభేదము చెంది తానుగా మారును. అప్పుడు మూలతత్వము అనబడు పాత్ర యందు స్థిరత్వము నందును. ఇచ్చట మరి ఒక విశేషమున్నది. పాత్రలో పోసిన నీటికి పాత్ర ఆకారం లభించును. అట్లే మూలతత్వమును ఆశ్రయించినచో తాను అనువానికి మూలతత్వము యొక్క స్వభావము వచ్చును. తాను కూడా మూలతత్వము నుండి వెలువడి మనస్సయ్యను కనుక మరల తానుగా మారినప్పుడు మూలతత్వము యొక్క మహత్వము ఆర్జించుకొనుట సహజము. పుట్టుక చేత ఈ స్థితి సహజము, వేరగుట చేత మనస్సు యొక్క స్థితి అసహజము అని తెలియచున్నది. కనుక తన సహజ స్థితిని తాను పొందుటయే నిశ్చలత్వము. అప్పుడే సంసారమనబడు స్థితిని దాటుటయు ఆనందమనబడు స్థితిని అనుభవించుటయు జరుగును. సుఖము దుఃఖము అటు అనే హెడ్డింగ్తో వస్తున్నాం. సుఖము దుఃఖము అని హెడ్డింగ్. అటుపైన కర్తవ్య నిర్ణయమునకు మొదటి సూత్రమును కృష్ణుడు తెలుపుచున్నాడు. ఒక పని చేసినచో మనకు సుఖము కలుగునని దానిని మంచి పనిగా నిర్ణయింపరాదు. ఆహార నియమముచే నోరు చచ్చిన వానికి ఇష్టము వచ్చిన దానిని తినుట జిహ్వకు సుఖకరమే కానీ దాని వలన హాని కలుగును, కనుక అది మంచి పని కాదు. అట్లే తాత్కాలిక దుఃఖము కలిగించు మంచి పనులను కర్తవ్యములు కావని మానుకొనుట కూడా తప్పే. అన్నము వండుకొనుట శ్రమ కనుక మానినచో ఆకలి తీరునా? కొడుకును విద్యాభ్యాసమునకై దూరదేశములు పంపుట దుఃఖము కలిగించును కనుక అది అకర్తవ్యమగునా? ఇట్లు కర్తవ్య నిర్ణయము చక్కగా చేసుకొనవలసిన వాడు మొదట సుఖదుఖములను సమానముగా ఎంచి పక్కకు నెట్టి చూడవలెను. ఇక లాభాలాభములు కూడా అట్లే. లాభము కలుగునని లంచము పుచ్చుకొనుట, కల్తీ సరుకులు అమ్ముట, జూదమాడుట వలన సుఖము లభించునా? లాభమును మాత్రమే పరిగణించి ఏ పనిని చేయరాదు, దాని వలన దుఃఖమే కలుగును. దొంగ లెక్కలు చూపినచో వాణిజ్యమున ఎక్కువ లాభం లాగవచ్చును, కానీ పన్నుల శాఖ వారు పట్టుకొనినప్పుడు గూబలలోనికి లాగును. అట్లే నష్టము వచ్చునని ఒక పని మానుటకు కూడా నిర్ణయింపరాదు. అట్లే దానము చేసినచో సంపద ఖర్చగును. మన దాసదాసీజనులకు అన్నవస్త్రాదులు ఎక్కువగా ఇచ్చినచో మనకు దండుగా అని మానిన వాని గతి ఏమగును? చచ్చినప్పుడు ఈడ్చి పారేయుటకు కూడా ఎవ్వడు రాడు. ఆశ్రితులు పైకి నమస్కరించినను మనస్సున తిట్టుకొని కుట్రలు చేయుదురు కనుక నష్టపోయినను ఔదార్యమే కర్తవ్యము. అట్లే జయాపజయములను బట్టి కూడా నిర్ణయింపరాదు. ఒక పని ఆచరించిన వెనుక గదా జయమో అపజయమో తేలుట. దానికి ముందుగా మీనమేషములు లెక్కించి అపజయము కలుగునని మానినచో
అట్టివాడే పని చేయగలడు? దొంగను పట్టుకొనినచో చావగొట్టునేమో అని భయపడువాడు దండము పెట్టి ఊరుకొనుట తప్ప ఏమీ చేయలేడు. అది కర్తవ్యము కూడా కాదు. జయింతుము కదా అని అధర్మ మార్గమున ఒకరిని కృంగదీయుట కర్తవ్యము కాదు. కనుక కర్తవ్యము నిర్ణయించుకొనదలచినవాడు సుఖదుఖములను, లాభాలాభములను, జయాపజయములను అభేదముతో చూచి పక్కకు నెట్టవలెను. ప్రస్తుత యుద్ధమును గూర్చి ఇట్టి మార్గమవలంబించి అర్జునుడు కర్తవ్యమును నిర్ణయించుకొనవలెను. ఈ నిర్ణయమునకు ప్రస్తుత పరిస్థితిలో అనగా కురుపాండవుల పరస్పర వ్యవహారములో యుద్ధమే కర్తవ్యమనియు ధర్మమనియు తేలును. ఇట్లు చేసిన నిర్ణయము వలన చంపుచున్నాము అనే శంకకు తావులేదు. ఈ నిర్ణయముననుసరించి చంపినను తాను పాపము చెందడు. నెక్స్ట్ హెడ్డింగ్ బుద్ధియోగము. మనము చేయు పనులలో మంచి పనులేవి, చెడ్డ పనులేవి? ఈ అంశములు తెలియుటకు మంచి మనస్సు కావలను. మనస్సు మంచిది కావలనన్నచో ఆహార విహారములు, వాతావరణము, అభ్యాసము మంచివి కావలను. అనగా మంచి పనులు చేసినచో మంచి మనస్సు నిలబడును. మంచి మనస్సునకు మాత్రమే మంచి పనులేవో తెలియను. కానీ సాధకుడు ఎచ్చట ప్రారంభింపవలను? మంచి పనులేవో తెలుసుకొని ఆచరించుట ఆరంభింపవలన, లేక మంచి పనులు చేసి మనస్సును సాధింపవలన? ఈ విధమైన చర్చ మనస్సునకు శరీరమునకు నడుమ జరగవలసిన వ్యవసాయము విషయమున చాలా కాలము నుండి జరుగుచున్నది. మంచి పనులతో ప్రారంభింపవలనని ఒక పక్షము వారును, మంచి మనసుతో సాధన ఆరంభింపవలనని రెండవ పక్షం వారును కృష్ణుడు అవతరించు వరకు వాదించుకొనుచుండిరి. అందు మొదటి పక్షము వారిని యోగులనియు, రెండవ పక్షము వారిని సాంఖ్యులనియు వ్యవహరించిరి. ఆ వ్యవహారమునే శ్రీకృష్ణుడు స్వీకరించి అర్జునునకిట్లు బోధించెను. బావా, సుఖదుఖములను, లాభాలాభములను, జయాపజయములను సమబుద్ధితో మనస్సు నుండి తొలగించి కార్యనిర్ణయము చేయవలనని చెప్పితిని. ఇట్లు తెలియజెప్పుటనే సాంఖ్యము అందురు. ఈ అంశముపై నీ బుద్ధిని ప్రసరింపచేసినప్పుడు నీవు సాంఖ్య మార్గమున నిలబడితివి అని అర్థము. ఇక బుద్ధిని యోగమునందు నిలపవలసిన మార్గమును నీకు చెప్పెదను. సాధకుడు బుద్ధిని యుక్తము చేయవలెను, అనగా యోగమునందు నిలుపవలెను. యోగమనగా జతపరచుట. బుద్ధిని కర్మాచరణముతో జతపరుపవలెను. అప్పుడు మాత్రమే కర్మ యొక్క బంధము విప్పుకొనుట సాధ్యపడును. దీనికి సిద్ధపడుటలో కొంతవరకు జంకు కలుగవచ్చును. పలు విషయములను పరిశీలించి తెలుసుకొనుటకు జంకనక్కరలేదు, కానీ ఆచరణకు దిగుటకు జంకవలెను అన్నట్లు అనిపించును. ఈ జంకుతో పురోగతి నిలచిపోవును. ఇచ్చటనే నిలచిపోయి పెక్కు జీవులు అభివృద్ధికై వేచియుండి మరల జనన మరణముల చక్రమున పడి నలుగుచున్నారు. కనుక సాంఖ్యమున బుద్ధిని పదును పెట్టిన వానికి యోగమున అమలు పెట్టకుండుట తగదు. అన్నము వండుట ఎట్లో తెలిసిన వానికి తదాచరణ శ్రమ తప్పించుకునినచో ఆకలి తీరదు గదా. ఏ పనినైనను చేయుటలో కొన్ని పొరపాట్లు రాక మానవు, కొన్ని దోషములు సంభవింపకుండా ఉండవు. దీనిని గమనించి కొందరు కర్మలను సన్యసించుటకు ప్రయత్నించుచున్నారు. కానీ తప్పించుకొనుటలో చక్కజేసుకొనుట సాధ్యము కాదు కదా. దోషము లేకుండా పనిచేయుటకు సాంఖ్య నిపుణమైన బుద్ధిని వినియోగింపవలెను. దోషముండునని సత్కర్మాచరణము మానవచ్చునా? బెడ్డలున్నవని బియ్యమును పారబోసి కొందుమా? బెడ్డలను తొలగించి బియ్యమును వండుకొనవలెను. అభివృద్ధి యోగమార్గమున మాత్రమే లభించును. వికాసము సాంఖ్య మార్గమున లభించును. యోగ మార్గమును అవలంబించిన వారికి పరాజయము లేదు. ఆచరించినంత వరకు అభివృద్ధి కలుగుచునే ఉండును గాని తిరోగతి లేదు. కనుక విఘ్నములు లేని మార్గం ఇదొక్కటియే. ప్రారంభించిన క్రమమెన్నడూనూ నశింపదు. ఒక్కొక్కప్పుడు కొంతకాలం ఆగినను అక్కడి నుండి ముందునకు సాగుటకై ఉద్యమించుటయే గాని ఈ మార్గమున అభివృద్ధి నాశము లేదు. అడ్డంకులు ఈ మార్గము వారికి కలుగవు. ఊరక తెలుసుకొనజూచు వారికి ఒక్కొక్క సందేహం ఒక్కొక్క విఘ్నమై అడ్డగించును.
అనుభవము లేని బుద్ధికి ఆచరణలో అడ్డంకులు వచ్చినట్లు కనిపించినను వానిని దాటుటకు చేయు ప్రయత్నము కూడా ఆచరణలో ఒక భాగమే అని క్రమముగా తెలియను. ఆచరణ అనున్నది స్వల్ప విషయముల వలె కనిపించినను మనుష్యుని భయము నుండి తొలగించున్నది అది ఒక్కటియే. ఈ పని సాధించుట ఎట్లు, ఇందు చిక్కులనేకములున్నవి, ఈ జీవితమును గడుపుట ఎట్లు, ఈ సమస్యలను పరిష్కరించుట ఎట్లు అని చిల్లర ప్రశ్నలు మొదలు ఈ సంసారము నీదుట ఎట్లు, నాకు తరుణోపాయమేది అను శుష్క వేదాంత సమస్యల వరకు తెగసాగుచున్న మనస్సులోని అభిప్రాయములన్నీయు సముద్రపు అలల వలె మనశ్చాంచల్యమునకు నిదర్శనములే కానీ సహజమైన అస్తిత్వము కలవి కావు. సముద్రమున తరంగములకెంత అస్తిత్వమున్నది? తరంగములు లేని వేళ లేదు, కానీ తరంగములు సముద్రము కన్నా వేరుగా ఉన్నవా? కొంతమంది అలలు తీరిన వెనుక సముద్ర స్నానము చేయవచ్చునని తమ జీవిత పర్వకాలమును వ్యర్థము చేసుకొనుచున్నారు. సముద్రపు స్వభావమును తెలిసిన వారు నేర్పరితనముతో అలలు దాటి అవ్వలి భాగమున స్నానము చేయుచున్నారు. మనస్సున లేచు అభిప్రాయములు అను అలలకు అవ్వలి భాగముననే కర్మాచరణమునకు ఆనుకూల్యము సిద్ధించును. 40వ శ్లోకం అయిపోయింది. మన రికార్డింగ్లో 13వ నెంబర్ కూడా అయిపోయింది.